వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం చర్చా వేదిక చేయడం జరిగింది। ఈ చర్చా వేదికలలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు 42% రిజర్వేషన్ సంబంధించి మొన్న జరిగిన శాసనసభ మీటింగ్లో ఈ 42% విద్య ఉద్యోగ అదేవిధంగా ఈ చట్టసభలలో స్థానిక సంస్థలలో ఈ 42% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది। ఈ యొక్క 42% రిజర్వేషను దీన్ని ఒక చట్టబద్ధం తేవడానికి మనము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఖచ్చితంగా తేవాలని ఈ 42% రేపు కేంద్ర ప్రభుత్వంలో బిల్లు చేసి ఈ యొక్క 42% 9వ షెడ్యూల్ పెట్టాలని మనం అందరం దీనిపై ఈ యొక్క బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది। ఏది ఏమైనప్పటికీ కూడా బీసీలలో ఉన్న ఇప్పుడు ఐక్యత అందరికీ వచ్చింది। ఇప్పటికీ మనకు ఈ యొక్క రిజర్వేషనే కాదు రేపు చట్టసభలలో కూడా ఈ 42% రిజర్వేషన్ తేవాలని బీసీ సంఘాల ఐక్యవేదికతో పాటు మొన్న రౌండ్ టేబుల్ సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దాసు సురేష్ గారి ఆధ్వర్యంలో జరిగింది। ఆ యొక్క ప్రెస్ క్లబ్లో కూడా అన్ని ఐక్య సంఘాలు కలిసి ఖచ్చితంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలి। అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికంగా తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలతో పాటు కాంగ్రెస్ ఎంపీలతో పాటు రాష్ట్రంలోతో పాటు ఇప్పుడు కేంద్రంలో ఉన్న అందరు ఎంపీలను కలుపుకొని ఈ యొక్క 42% రిజర్వేషన్ను అమలు పరిచేటట్టుగా కాంగ్రెస్ గవర్నమెంట్ చూడాలని దీనికి అన్ని ఒక బీసీ సంఘాలు దీన్ని ఒత్తిడి తెచ్చి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ 42% రిజర్వేషన్ను అమలయ్యేటట్టుగా మనం చూసుకొని తర్వాత మన ఏజెండా 42% చట్టసభలలో ఖచ్చితంగా మన రిజర్వేషన్ కొట్లాడాలని